जिले कलेक्टर आदिलाबाद राजश्री शाह ने पल्स पोलियो मुहिम के तहत जिले के हिमालीवाड़ा प्राइमरी हेल्थ सेंटर में शिरकत की और छोटे बच्चों को पोलियो ड्रॉप्स पिलाया और कहा है कि पोलियो को ख़त्म करने के लिए आवाम की शिरकत ज़रूरी है, तभी आदिलाबाद मुकम्मल तौर पर पोलियो से पाक ज़िला बनेगा। आइए देखते हैं उन्होंने मीडिया से बात करते हुए क्या कहा। శ్రీమతి మిల్కా గారిని ఈ సభను ఉద్దేశిస్తూ మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. అందరికీ నమస్కారం. ఈరోజు యూపీఎస్సీ హమాలీవాడలో మళ్ళీ పల్స్ పోలియో రవివారం ఏవైతే కార్యక్రమం ఉన్నాయో 28 తారీఖు ఈరోజు మనం స్టార్ట్ చేయడం జరిగింది. కార్యక్రమంలో నాతో పాటు మున్సిపల్ చైర్పర్సన్ గారు, కౌన్సిలర్ గారు, అందరూ వైద్య సిబ్బంది అధికారులు, జిల్లా అధికారులు అందరూ కూడా పాల్గొన్నారు. ఆ తల్లిదండ్రి వాళ్ళు ఎవరైతే పిల్లలు ఉన్నారో 5 సంవత్సరాల లోపలు వారందరికీ కూడా మళ్ళీ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. ఇందాక మున్సిపల్ చైర్పర్సన్ గారు చెప్పినట్టు మనం పోలియో వ్యాధి ఏవైతే ఉన్నాయో పోలియో రహిత సమాజం కానీ, పోలియో రహిత తెలంగాణ దేశం కానీ, దానికోసం ఇది పల్స్ పోలియో 2 డ్రాప్స్ ఏవైతే ఉన్నాయో చాలా కీలకమైన. ఎందుకంటే కొందరు ఈ గతంలో మళ్ళీ ఎవరైతే 2 డ్రాప్స్ ఉన్నాయో లేదా టీకాలు ఉన్నాయో వాళ్ళు తీసుకోకుండా మళ్ళీ ఉంటే మళ్ళీ వాళ్ళకి వ్యాధులు కూడా రావడం జరిగింది. ఇప్పుడు కూడా వారు బాధపడుతున్నారు. సో మనం భారతదేశంలో 2013 తర్వాత అప్పటి నుంచి మళ్ళీ ఏమి కేసు లేవు. ఎందుకంటే మనం నిరంతరంగా ఈ కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. సో అందరూ తల్లిదండ్రులకి కూడా కోరుతున్నాము, మీ పిల్లలు ఎవరైతే 5 సంవత్సరం లోపల ఉన్నారో తప్పకుండా వారికి ఈరోజు బూత్ అంటే మీ దవాఖానా కావచ్చు, అంగన్వాడీ సెంటర్ కావచ్చు, స్కూల్ కావచ్చు, అక్కడికి వెళ్ళి దయచేసి వాళ్ళకి 2 డ్రాప్స్ తప్పకుండా వేయించుకోవాలి. కొందరు డౌట్లో ఉంటారు, దట్ నేను మొన్ననే వేయించుకున్నాము మళ్ళీ ఇప్పుడు ఎందుకు వేయించుకోవాలి. సో ప్రతి ఒక్కరు కూడా మొన్న వేయించుకున్నా లేదు నిన్ననే పుట్టిన ఒకవేళ ఎవరి పిల్లలు నిన్ననే పుట్టారు ఈరోజు తప్పకుండా వేసుకోవాలి. సో అటువంటి మనం ఏం డౌట్ లేకుండా ప్రతి ఒక్కరు 5 సంవత్సరం లోపల పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పల్స్ పోలియో 2 డ్రాప్స్ వేయించుకోవాలి నేను కోరుతున్నాము. దీంతోపాటు మళ్ళీ మనం ఇంకా ఎవరైతే ఈరోజు రాలేదు సో వారికి మనం రేపు ఎల్లుండి మళ్ళీ మాపప్ ఎక్సర్సైజ్ కూడా చేస్తాము. కొన్ని ట్రాన్సిట్ పాయింట్స్ కూడా బస్ స్టేషన్, బస్ డిపోస్, రైల్వే స్టేషన్స్ దగ్గర కూడా పెట్టడం జరిగింది. హై రిస్క్ ఏరియాస్లో కూడా మొబైల్ టీమ్స్ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. జిల్లా లెవెల్లో కోఆర్డినేషన్ మీటింగ్ కూడా పెట్టి అందరూ ప్రజాప్రతినిధులు, అందరూ అధికారులతో కలిసి ఈ కార్యక్రమం కూడా చేస్తున్నాము. 77,000 మంది సుమారుగా పిల్లలు ఉన్నారు 5 సంవత్సరాల లోపల, వాళ్ళందరికీ కూడా టీకా ఏవైతే 2 డ్రాప్స్ ఉన్నాయో వేస్తాము.